చాలా ఇంపార్టెంట్ మంత్ ఇది అయితే కనుక ఆగస్ట్ మంత్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్, చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. సో ఈ మంత్ 29కి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి. ఈరోజు అయితే కనుక ఆగస్టు 24 సండే అనమాట. ప్రజెంట్ వచ్చేసి 2:30 అవుతుంది టైము. ఇప్పుడైతే కనుక నేను వెస్టర్న్ వాల్ దగ్గరికి వెళ్తున్నాను. ఆగస్టు మంత్ నాకు చాలా స్పెషల్ అనమాట. ఆగస్ట్ మంత్ నాకు చాలా స్పెషల్ మంత్ అని చెప్పొచ్చు ఒక రకంగా. అయితేనే వాల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్తాను డీటెయిల్స్ అన్నీ. వెళ్తున్నాను ప్రజెంట్ అయితే వెస్టర్న్ వాల్ దగ్గరికి. జియోన్ గేట్ దగ్గర కార్ పార్క్ చేసుకుని స్టార్ట్ అయ్యాను. ఎందుకంటే పార్కింగ్ ఎక్కడ దొరుకుతుంది, ఇక్కడ దొరకదు, చాలా కష్టం అనమాట. పార్కింగ్ ఎప్పుడు ఫుల్ ఉంటుంది ఇక్కడ, అండ్ పే చేయాలి ఇక్కడ పార్క్ చేసుకోవాలంటే మనం. సో అందుకని నేను అక్కడే పార్క్ చేసుకుంటా కారు. ప్రజెంట్ అయితే కనుక నేను లోపలికి ఎంటర్ అయ్యాను. సో ఇదైతే కనుక నేను ఇక్కడ ఉన్నటువంటి సినగోగ్ ఉంది కదా బ్యాక్ సైడ్, ఇది ఒక హిస్టారికల్ సినగోగ్ అనమాట. దాంతోపాటు చేసినప్పుడు ఈ వీడియో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, బట్ టైం దొరకట్లేదు అండ్ పర్మిషన్ దొరకట్లేదు దానిలో వెళ్ళడానికి. ఇది వచ్చేసి గోల్డెన్ మినోరా. సో ఇదంతా కూడా గోల్డ్తో చేసిందనమాట. ఎందుకని ఇది చేసి పెట్టారంటే కనుక, ఇది ఎప్పుడైతే మనకి 3వ మందిర నిర్మాణం జరుగుతుందో 3వ మందిరం లోపల ఇది పెట్టడం జరుగుతుంది. ఎక్కడైతే మనకి 3వ మందిర నిర్మాణం జరుగుతుందో 3వ మందిర నిర్మాణం జరిగిన తర్వాత సో అక్కడ పెట్టడానికి కావాల్సినటువంటి ఎగ్జాక్ట్ సైజెస్ తోటి దీన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. మొత్తం అంతా కూడా గోల్డ్తో ఉంటుంది ఇది. సో నెక్స్ట్ టైము ఆ సినగోగ్ లోపలికి పర్మిషన్ దొరికినప్పుడు నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్రజెంట్ వెస్టర్న్ వాల్ దగ్గరికి వెళ్తున్నాను కదా, అక్కడ ప్రేయర్ కంప్లీట్ చేసుకుని వెళ్ళాలి. సో ఎక్కడైతే నేను పార్క్ చేసుకుంటానో వెహికల్ పార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఏదైతే వెస్టర్న్ వాల్ ఉంటుందో, వెస్టర్న్ వాల్ అయితే కనుక మనకి 1.5 కిలోమీటర్ ఉంటుందన్నమాట. అక్కడి నుంచి వెస్టర్న్ వాల్. ఎక్కడ మనం వెహికల్ పార్క్ చేసుకుంది అయితే కనుక మౌంట్ జియోన్ దగ్గర పార్క్ చేసాం వెహికల్. ఎగ్జాక్ట్గా మనకి దావీదు సమాధి ఉంటుంది కదా, అక్కడే నేను వెహికల్ పార్క్ చేసుకుంటా. అక్కడి నుంచి మనం వెస్టర్న్ వాల్ దగ్గరికి బై వాక్ వెళ్ళవలసి ఉంటుంది అనమాట. సో 1.5 కిలోమీటర్ ఉంటుంది. సో ఎప్పుడు వెస్టర్న్ వాల్కి వెళ్ళాలన్నా సో ఈ 1.5 కిలోమీటర్ వాక్ చేయవలసిందే. సో ఈరోజు అయితే చాలా రష్గా ఉంది ఇక్కడ. వెస్టర్న్ వాల్ దగ్గరకి వెళ్ళే ప్రదేశం అంతా కూడా కొంచెం రష్గా ఉంది. సో చాలామంది ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ అయితే మాత్రం. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందని తెలియదు, లోపలికి వెళ్ళిన తర్వాత చూడాలి. సో వచ్చాం ప్రజెంట్ దగ్గరికి అయితే. సో హోమ్లెస్ పీపుల్ అందరూ కూడా ఇక్కడ మనం స్టెప్స్ దిగి వెళ్తున్న ప్రదేశంలో ఉంటారు వీళ్ళందరూ. ఇవన్నీ కూడా కేపాస్ సేల్ చేస్తున్నారు ఇక్కడ.
సెక్యూరిటీ చెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ప్రజెంట్ లోపలికి వెళ్తున్నాము ప్రేయర్ వాల్ దగ్గరికి. సో కొంచెం ఎక్కువనే ఉన్నారు ఈరోజు అయితే కనుక ఇక్కడ. మేబీ ఈరోజు ఏదైనా స్పెషల్ డే ఉండొచ్చేమో, ఇంకా గ్యాదర్ అవుతున్నారు. సో ఇక్కడ పైన మీకు కనిపిస్తుంది కదా, అంతా కూడా రెస్టారెంట్స్ అన్నమాట. సో ఈ పైన అన్ని కూడా రెస్టారెంట్ అండ్ హోటల్స్ ఉంటాయి ఇక్కడ ఎక్కువగా. టూరిస్టులు వచ్చి ఇక్కడ స్టే చేయడం జరుగుతుంది. ఈ ప్లేసెస్ అన్ని విజిట్ చేయడానికి వస్తూ ఉంటారు. Jenny? వెస్టర్న్ వాల్ దగ్గరికి వచ్చి ప్రేయర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత చాలా మంది ఇలా సాంగ్స్ పాడుతూ ఉంటారు. సో సాంగ్స్ పాడుతూ ఇలా రౌండ్ తిరుగుతుంటారు అన్నమాట వీళ్ళు. సో వాల్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ అయితే చేసుకున్నాం వాల్ దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు సో హ్యాండ్స్ వాష్ చేసుకుని వాల్ దగ్గరికి వెళ్తున్నాను ప్రేయర్ చేసుకోవడానికి. సో కేపా తీసుకోవాలి. సో ప్రజెంట్ అయితే కనుక నేను వెస్టర్న్ వాల్ దగ్గర ఉన్నాను. సో చెప్పాను కదా, చాలా ఇంపార్టెంట్ మంత్ ఇది అయితే కనుక. ఆగస్ట్ మంత్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్, చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. సో ఆగస్టు మంత్ ఎందుకని ఇంత ఇంపార్టెంట్ అంటే కనుక, నేను ఇజ్రాయెల్ వచ్చింది ఆగస్ట్ మంత్లోనే. ఆగస్ట్ 14th నేను ఇజ్రాయెల్లో ల్యాండ్ అయ్యాను. అండ్ ఆగస్ట్ 5th ఖత్తర్ వెళ్ళడం జరిగింది ఫస్ట్ టైము. ఆగస్టు 22 నేను హైదరాబాద్ రావడం జరిగింది. ఇండియాలో ఫస్ట్ టైం నేను హైదరాబాద్ వెళ్ళింది ఆగస్ట్ 22 అనమాట. ఆల్మోస్ట్ 2006లో నేను హైదరాబాద్ వెళ్ళాను ఫస్ట్ టైము. సో ఆగస్ట్ మంత్ నాకు చాలా బాగా స్పెషల్ అయిపోయింది నా లైఫ్లో. సో దాంతోపాటు ఆగస్ట్ 24 ఈరోజు సండే. సో ఈరోజు నా బర్త్డే. ఓకే, సో మార్నింగ్ నుంచి చాలామంది విషెస్ చెప్తూ ఉన్నారు నా బర్త్డే గురించి. సో ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్లో నాకు విషెస్ చెప్పిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇంకొక వీడియో కూడా ఉంది. మార్నింగ్ మేము బయటికి వెళ్ళాము. సో నా బర్త్డే కదా, సో మా ఫ్యామిలీలో ఎప్పుడైనా సరే ఉన్నది ముగ్గురమే. సో ముగ్గురులో ఎవరు బర్త్డే అయినా కంపల్సరీ మేము ట్రీట్ ఇచ్చుకోవడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాను కదా. సో మార్నింగ్ ట్రీట్ కంప్లీట్ అయింది. సో ఆఫ్టర్నూన్ ఇంకా నేను ప్రేయర్ చేసుకోవడానికి వచ్చాను వెస్టర్న్ వాల్ దగ్గరికి. ప్రేయర్ కంప్లీట్ చేసుకుని వెళ్దామని చెప్పేసి. సో ఈరోజు నా బర్త్డే. అండ్ ఇంకా స్పెషల్ ఎందుకనంటే ఈ మంత్ 29th మా పాప బర్త్డే అనమాట. సో 2014 29 ఆగస్టులో డాడీ అయ్యాను నేను. సో వచ్చాను ప్రేయర్ వాల్ దగ్గరికి వచ్చాను ప్రేయర్ చేసుకుని వెళ్ళడానికి. సో ప్రేయర్ కంప్లీట్ చేసుకుని వెళ్తాను ఇప్పుడైతే కనుక వెస్టర్న్ వాల్ దగ్గర.
బర్త్డే కదా, సో వెస్టర్న్ వాల్ దగ్గర ప్రేయర్ చేసుకుని ఇంకా ఇక్కడ ఒక ప్లేస్ చూద్దామని ట్రై చేస్తున్నాను. వీలైతే అది కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ప్రేయర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను వెస్టర్న్ వాల్ దగ్గర. ఇంకా చాలామంది వస్తున్నారు ప్రేయర్ చేసుకోవడానికి. బర్త్డే రోజు వెస్టర్న్ వాల్ దగ్గరికి వచ్చి ప్రేయర్ చేసుకున్నాను. దాంతోపాటు టెర్మినల్ సైట్ చూశాను అండ్ మీ లెటర్స్ కూడా పెట్టాను ఈరోజు. యాక్చువల్లీ ఏమైందంటే లాస్ట్ టైము చాలా వరకు ఒక 50-60 లెటర్స్ వచ్చినాయి అన్నమాట, రిక్వెస్ట్లు వచ్చినాయి. అవన్నీ తీసుకొచ్చి పెట్టాను. ఆ వీడియో నేను ల్యాప్టాప్లో స్టోర్ చేసి పెట్టుకుంటే అది డేటా ఎక్కువైందని చెప్పేసి చాలా వరకు వీడియోస్ డిలీట్ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఆ టైంలో ఈ ఫైల్ డిలీట్ అయిపోయింది. సో మళ్ళీ అందుకని ఏవైతే లెటర్స్ వీడియో మిస్ అయిందో అవి మళ్ళీ నేను ప్రింట్ చేసి మళ్ళీ అయితే పెట్టడం జరిగింది. ఈరోజు సెకండ్ టైం పెట్టాను అనమాట. సో అందుకని ఎక్కువ లెటర్స్ ఉన్నాయి. Sir, I'm doing good, sir. Sir, to see once, I want to make it. It is okay? You have to do it. Anilo ida. Like a trumpet. Okay, can I do this? Yeah. Okay, I want to making video. Very nice. But need more practice. Yeah. Have to do that one perfectly. సో ట్రై అయితే చేశాను, బట్ అంత పర్ఫెక్ట్గా రాలేదు. బట్ యూత్లు అయితే మాత్రం చాలా బాగా పర్ఫెక్ట్గా దాన్ని బ్లో చేస్తారు. చాలా బాగా వస్తుంది వాళ్ళు బ్లో చేసినప్పుడు. వాళ్ళు ఊదినప్పుడు అయితే మాత్రం చాలా మంచి సౌండ్ వస్తుంది అనమాట. ఈవెన్ మనకి బూస్ బంప్స్ వస్తాయి సౌండ్ విన్నప్పుడు. అంత గట్టిగా బ్లో చేస్తారు దాన్ని. ఇంకా మనం జియోన్ గేట్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాం ప్రజెంట్ అయితే. సో ఇక్కడైతే కనుక ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను, వెళ్తున్నా ఇంకా. సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని. లవ్ యూ ఆల్.